శ్రీమన్మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు వీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. లగ్నంలో శని భగవంతుడు కుజుడు ఉన్నారు అంటే ప్రతి పనిని చాలా మొండిగా వ్యవహరించి మరీ సాధిస్తారు. ఏ పనైనా సరే కార్యసాధకులుగా ప్రస్తుతం గుర్తింపు పొందడానికి చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. వ్యయస్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనం వీరు చేపట్టిన ప్రతి పనులకు శుభ ఫలితాలను అందిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత సందర్శనము, విదేశీయాన యోగము, పుణ్యనదీ స్నాన ఫలితం ప్రస్తుతం ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారు. ప్రతి పనిని చాలా తెలివిగా వ్యవహరించి మీ యొక్క తెలివితేటలే విజయానికి కారణమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది అత్యద్భుతమైన కాలం. ధనస్థానంలో రవిబుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. నేత్ర సంబంధమైన సమస్యలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడండి. తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారి యొక్క సలహా మేరకు తీసుకునే ప్రతి ఒక్క ఆలోచన శుభ ఫలితాలను ఇస్తుంది. స్త్రీ మూలక లాభాలు పొందుతారు. విద్యార్థులకు చక్కని విద్యావకాశము, ఉన్నతమైన గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించేందుకు ఇది అత్యద్భుతమైన సమయం. ఎవరినైతే మంచిగా నమ్ముతారో వారి వైపు నుంచి చెడు ఎదురవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మసలుకోండి. మీకు సంబంధం లేని విషయాల్లో సంయమనం పాటించడం తప్పనిసరి. ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కానీ తల్లిగారి ఆరోగ్యం విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడము, ప్రత్యేకంగా సోమవారం నాడు నువ్వులతో స్వామివారిని అభిషేకిస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః మంత్రం మరొకసారి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రంతో ఈశ్వరుణ్ణి నువ్వులతోటి కనుక అభిషేకించినట్లయితే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యము, ఉన్నతమైన విద్య, ఉద్యోగ జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి చంద్రుడికి ప్రత్యేక దేవతైన పరమేశ్వరుణ్ణి, రాహువుకి ప్రత్యేక దేవతైన దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడము, ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేసి వారి యొక్క జీవితానికి సంబంధించిన అంశాలను గనక ప్రారంభించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో రవిగ్రహ సంచారం జరగబోతున్న కాలం నుండి అనగా 14వ తారీఖు నుంచి విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ధన సంబంధ రీత్యా కుటుంబంలో శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. విశేష కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ప్రత్యేకంగా ఆర్థిక పరమైన స్థితిగతుల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా
సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సోదర వర్గరీత్యా తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క మాసం ప్రస్తుత ప్రారంభ కాలంలో కళ్యాణం కాలేదని ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందడానికి ఇది అత్యుత్తమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం ద్వారా కులదేవత సందర్శనం అనేది ప్రస్తుత కాలంలో మీకు అన్ని రకాల శుభాన్ని చేకూరుస్తుందని తెలుసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో ధన సంబంధ రీత్యా వాదోపవాదనలు చేయకూడదు. భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. ప్రత్యేకంగా ఎటువంటి భాగస్వాములతోటి ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పెద్ద పెద్ద పెట్టుబడులకు వెళ్ళకూడదు. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయడం వల్ల మంచి జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ యొక్క మేషరాశి వారికి గ్రహ సంచార ఫలితాలను ఆధారం చేసుకొని కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాల వల్ల సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సత్సంతానం పొందడానికి ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని గరికతో గనక పూజించి ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని గనక పఠించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయస్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే కుటుంబంలో కలతలు దూరమవుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. ప్రత్యేకంగా ప్రయాణాలలో ఆటంకం కలగకుండా ఉండడానికి కుజగ్రహానికి సంబంధించి ఎర్రని వస్త్రము, ఎర్రని కందులు 1.5 కిలో, పీచుదీయని టెంకాయ 1, 2 ఇస్తరాకులు, తామ్రంతో చేయబడిన అంటే రాగి పాత్రను బ్రాహ్మణుడికి గనక మంగళవారం నాడు దానం ఇచ్చినట్లయితే జరగబోవు అరిష్టాలన్నీ తొలగిపోయి గొప్ప జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. అదేవిధంగా కులదేవత దర్శనం చేయడం వల్ల అనుకున్న సమస్యలు తొలగిపోయి చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయం సాధించడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేసినట్లయితే ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశం లభిస్తుంది. శుభం భూయాత్. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో శుక్రుడు లగ్నంలో స్వక్షేత్రాధిపతి అయ్యి సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలన్నీ అనుకూలంగా జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఆర్థిక పరమైన లావాదేవీలు విశేషంగా యోగిస్తాయి. ధనస్థానంలో గురుగ్రహ సంచార ఫలితంగా మీ యొక్క మాటకు చాలా విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకంగా దూషించారో వారి తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే సమయం ఇప్పుడు ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ధైర్యంగా ఉండవచ్చు. విద్యార్థులకు మాత్రం విద్యకు సంబంధించిన ఆటంకాలు కలగకుండా తగు శ్రద్ధ చూపడం తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. షష్ఠమ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహ సంచార ఫలితంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో కొంత ఆరోగ్య రీత్యా కానీ మానసికంగా కానీ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ముందడుగు వేయాలి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు చోటు చేసుకుంటాయి. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించే విధానంలో మీ యొక్క విలువ నైపుణ్యం పెరిగి ఉన్నతమైన పదవీ యోగ్యతను చేపట్టడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. లాభస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా పొలిటికల్ గా రాణించాలనుకున్న వారికి చక్కని అవకాశాలు, ప్రజల యొక్క మన్ననలు పొందడము, భూ సంబంధమైన వ్యవహారాలలో విశేషమైన లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో భూమికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యాపార రంగాల్లో లాభాలు సాధించాలనుకున్న వారికి ఇది అత్యుత్తమమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భూమి కొనుగోలు చేయలేక లేదా ఎవరైతే సొంత ఇల్లు కలగంటున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క మాసము
కలలు నెరవేర్చుకోవడానికి అద్భుతమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. భూగృహ వాసాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వ్యయస్థానంలో సంచరించబోతున్న రవి మరియు సంచరిస్తున్న బుధగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన పనుల్లో పెట్టుబడులు పెట్టే విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా అవకాశాలు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కాలభైరవ స్వామిని మంగళవారం నాడు ఆరాధించాలి, లేదా శనివారం నాడు కూష్మాండ దీపంతో ఈ యొక్క కాలభైరవ స్వామిని ఆరాధిస్తూ కాలభైరవాష్టకాన్ని ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారికి వంశపారంపర్య దోషాల వల్ల జరగవలసిన శుభ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న ప్రతి ఒక్కరికి సకాలంలో శుభ కార్యక్రమాలు నెరవేరడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. వంశపారంపర్య దోషాల వల్ల జీవితంలో సాధించాలనుకున్న ప్రతి పనిని ఆలస్యంగా పొందడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా అవకాశాన్ని బట్టి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన దానాన్ని సమర్పించడము, లేదా ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని స్మరణ చేయడము, లేదా ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని 18 సార్లు, ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 7 సార్లు ప్రతినిత్యము కనుక పఠిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించి ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. శుభం భూయాత్.